దేవుడు మనము వారానికి ఎన్ని రోజులమ్మా? వారానికి వీక్కి 7 days. ఇప్పుడు వారానికి 7 రోజులు, ఒక రోజుకి ఎన్ని గంటలు క్యాల్కులేట్ చేయాలి డేవిడ్ రాజు గారు? ఒక రోజుకి ఎన్ని గంటలండి? 24. 24 into 7 వేయండి. 24 into 7 వేయండి, ఎంత వస్తుందో? 160. అంటే ఒక వారానికి 168 గంటలు. ఈ 168 గంటలు దేవుడు నిన్ను కాపాడాడు. 168 గంటలు దేవుడు మనకు ఆయుష్నిచ్చి అన్ని వేళల మీ ప్రయాణంలో కావచ్చు, మీ రాకపోకలేదు కావచ్చు, దేవుడు మనల్ని 168 గంటలు దేవుడి కాపాడితే వారానికి దేవునికి మనం ఇచ్చే ఎన్ని గంటలు? మీరు ఎప్పుడైతే చర్చికి వస్తారో నోట్ చేసుకోండి. నేను పలాని టైంకు 7 గంటల 10 నిమిషాలకు వచ్చాను అంటే నేను ఎంతసేపు కూర్చున్నాను? 8 గంటల వరకు కూర్చున్నాను అంటే ఈ వారంలో దేవునికి నేను అటెండ్ చేసిన టైం ఎంత అని మీరు క్యాల్కులేట్ చేసుకోండి. ఎంత అంటే దేవుడు 168 గంటలు ఇస్తే దేవునికి మనం ఇచ్చిన సమయం ఎంతో పరిశీలించి. ఒక వారానికే నేను చెప్పేది, నెలకు కాదండి. ఇప్పుడు నెల రావాలంటే 166 into 4 వేసుకోండి. 166 into 4 ఎంత అవుతుందండి? 168 into 4 ఎంత అవుతుందండి? ఎన్ని గంటలు అవుతుందో చూడండి. 672 గంటలు. ఈ 672 గంటల్లో దేవునికి మీరు ఎన్ని గంటలు ఇచ్చారో ఒక నెలకి ఇంటికెళ్ళి రాసుకోండి, అన్నీ రాసుకోండి. ఈ నెల నేను దేవునికి 10 గంటలు ఇచ్చాను. దేవుడు నాకు ఇచ్చింది 672 గంటలు. నెలకు 672 గంటలు అయితే దేవునికి మనం ఎంత సమయం ఇస్తున్నామో ఇదంతా దేవుడు అడుగుతాడు రేపు, మర్చిపోకండి. ప్రతి దానికి ఆయన దగ్గర లెక్క ఉంటుంది. రైట్గా ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము ఏంటి అన్నప్పుడు పరిశుద్ధ దేవుని గ్రంథముల నుండి మరి ఈ రోజున మనం అందరం కూడా ఒక అద్భుతమైన అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాము. అదే ఏంటి అన్నప్పుడు ఇమ్మానుయేలు. టైటిల్ పేరేంటండి? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అన్న పేరుకు అర్థం ఏంటండి? దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు. గాడ్ విత్ అస్. గాడ్ విత్ అస్. ఇది క్రిస్మస్ మెసేజెస్లో 4వ మెసేజ్ అని పెట్టుకోండి, రాసుకునే వాళ్ళు ఉంటేనే. ఇప్పుడు 3 చెప్పాను కదమ్మా, నా ఆదివారంతో నిన్నటితో ఎన్ని చెప్పానమ్మా? 3 చెప్పాను. ఇది ఎన్నో మెసేజ్? ఇది క్రిస్మస్ మెసేజెస్లో ఇది 4వది. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు. గాడ్ విత్ అస్ అనేది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. ఇమ్మానుయేలు అన్న ఈ పదము బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు రాయబడింది అంటే పాత నిబంధన గ్రంథంలో 3 సార్లు రాయబడింది, క్రొత్త నిబంధన గ్రంథంలో 1 సారి రాయబడింది. అంటే టోటల్గా బైబిల్లో ఇమ్మానుయేలు అన్న పేరు 4 సార్లు రాయబడింది. 4 సార్లు రాయబడింది. మరి పాత నిబంధనలో ఎందుకు రాయబడింది? పాత నిబంధనలో ఆ పేరుకు వచ్చే అర్థం ఏంటి? క్రొత్త నిబంధనలో ఆ పేరు ఎందుకు రాయబడింది? క్రొత్త నిబంధనలో ఆ పేరుకు వచ్చే అర్థం ఏంటో ఈరోజు త్వరగా మనం నేర్చుకొని వెళ్ళిపోదాము. రైట్. ఇక పాత నిబంధనలో ఇమ్మానుయేలు అన్న పేరు ఎక్కడెక్కడ రాయబడిందో దయచేసి అందరూ కూడా పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని అందరము చదువుకుందాము. చదువమ్మా. ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టబడును. నంబర్ 1 ఇక్కడ ఒక్కసారి మనకు మెన్షన్ చేశాడు, ఇమ్మానుయేలు. రైట్. ఇక రెండవది ఎక్కడ మెన్షన్ చేశాడు అంటే అదే యెషయా గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. 8వ అధ్యాయము 8వ వచనము చదవండి సార్.
ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పినప్పటి వలెనే దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటను వ్యాపించును. ఇక్కడ రెండవసారి దేవుడు వ్రాయించాడు ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు. ఇక మూడవసారి డైరెక్ట్గా లేదు కానీ అక్కడ ఏమని ఉందంటే మీరు చూడగలిగితే 10వ వచనాన్ని చదవండి దయచేసి. 10వ వచనం చదవమ్మా. దేవుడు మనతో ఉన్నాడు. ఈ పదం దగ్గర గ్రీకు ఓల్డ్ టెస్టిమెంట్ బైబిల్లో, మళ్ళీ చెబుతున్నాను, హిబ్రూ ఓల్డ్ టెస్టిమెంట్ బైబిల్లో కాదు, గ్రీకు ఓల్డ్ టెస్టిమెంట్ బైబిల్లో ఆ పదం దగ్గర ఏమని రాయబడిందంటే ఇమ్మానుయేలు అని రాయబడింది. ఏ పదం దగ్గర? దేవుడు మాతో నున్నాడు, దేవుడు మాతో ఉన్నాడు అన్న పదం దగ్గర గ్రీకు బైబిల్లో ఏం రాయబడింది అంటే ఇమ్మానుయేలు అని రాయబడింది. ఇప్పుడు ఎన్ని అయినాయండి? 3 అయ్యాయి. ఇక 4వది మనం చూడగలిగితే మత్తయి సువార్త మొదటి అధ్యాయము దయచేసి 22వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే పాత నిబంధనలేమో 3 సార్లు రాయబడింది, క్రొత్త నిబంధనలేమో ఒక్కసారి రాయబడింది. అయితే పాత నిబంధనలో ఇమ్మానుయేలు అన్న పదానికి వచ్చే అర్థం వేరు, క్రొత్త నిబంధనలో ఇమ్మానుయేలు అనే పదానికి వచ్చే అర్థం వేరు. ఇంతకీ పాత నిబంధన గ్రంథంలో ప్రతికూల పరిస్థితుల్లో ఈ పదం రాయబడితే క్రొత్త నిబంధన గ్రంథంలో అనుకూల పరిస్థితుల్లో ఈ యొక్క ఇమ్మానుయేలు అనే పదం రాయబడింది. పాత నిబంధనలో దేవుడు శిక్షించడానికి అక్కడ దేవుడు పొందుపరిచిన పదమే ఇదిగో ఇమ్మానుయేలు. అయితే క్రొత్త నిబంధనలో దేవుడు తోడుగా ఉంటాడు, తోడుగా ఉండి ఆశీర్వదిస్తాడు, ఆయన దీవిస్తాడు అని చెప్పడానికి క్రొత్త నిబంధనలో ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడింది. మళ్ళీ చెబుతాను, అర్థమైంది కదా? పాత నిబంధనలో దేవుడు శిక్షించడానికి ఆ పేరును దేవుడు వ్రాయించాడు. క్రొత్త నిబంధనలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు, తోడుగా ఉండి ఆయన దీవిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు అని చెప్పడానికి ఈ ఇమ్మానుయేలు అనే ఈ పదము వ్రాయబడింది. ఇప్పుడు మనం అందరం కూడా పాత నిబంధనలోనికి వెళ్దాం. ఇప్పుడు మనం పాత నిబంధనలోనికి అసలు ఈ పదము ఎందుకు రాయించాడు దేవుడు, ఇవన్నీ కూడా పాత నిబంధనలోనికి వెళ్ళి మనం చూడగలిగితేనండి, మరలా యెషయా గ్రంథం 7వ అధ్యాయము, పెద్ద ప్రవక్తలు ఒక ప్రవక్త, యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడును. ఇక్కడ సందర్భం మీకు అర్థం కావాలి. సందర్భం ఏంటంటే మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 1వ వచనము నుండి 7వ అధ్యాయము 1వ వచనము నుండి మీరు చదవగలిగితేనండి, ఇక్కడ సందర్భం ఏంటంటే ఆహాబు అనే రాజు యూదులను పరిపాలిస్తున్నాడు, అంటే దక్షిణ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఏం పేరు ఆ రాజు పేరు? ఆహాబు అనే రాజు దక్షిణ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఉన్నారు కదండి, ఆ ఇశ్రాయేలీలను, అది ఉత్తర రాజ్యాన్ని, దాన్ని పరిపాలిస్తున్నది ఎవరంటే పెక్కాహు అనే వ్యక్తి ఉత్తర రాజ్యాన్ని, ఆ ఇజ్రాయెల్ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. తర్వాత మరొక రాజ్యం మనకు కనబడుతుంది, సిరియా రాజ్యం, సిరియా దేశం, సిరియా రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు ఎవరంటే రెజీను. అతని పేరేంటండి? రెజీను అతని పేరు. అలాగే ఇక్కడ మరొక రాజు కనపడతాడు, అలాగే అషూరు రాజు మనకు కనపడతాడు. అషూరు రాజు పేరు తిగ్లత్ పిస్లేరు అనే పేరు అతని పేరు. ఈ 4 ఈ అధ్యాయంలో మనకు కనపడతారు. ఇప్పుడు సందర్భం ఏంటంటే
ఇశ్రాయేలు రాజు అలాగే సిరియా రాజు వీళ్ళిద్దరు కూడా ఏమనుకుంటారు అంటే, మనము యూదా రాజ్యం మీదికి వెళదాము. ఎవరెవరు అనుకున్నారు? ఇశ్రాయేల్ రాజు, సిరియా రాజు, మనము ఆహాజు పరిపాలిస్తున్న యూదా రాజ్యం మీదకి వెళ్ళి మనము ముట్టడి వేద్దాము అని వీళ్ళు ప్లాన్ చేశారండి. వీళ్ళు ఎప్పుడైతే ప్లాన్ చేశారో అది ఈ యూదా రాజుకు తెలిసిపోయింది, ఆహాజుకు తెలిసిపోయి ఇక భయపడిపోతున్నాడు. ఎందుకంటే ఇజ్రాయేలు రాజు వస్తున్నాడు మీదికి, అలాగే సిరియా రాజు, వీళ్ళు ఏకమయ్యి యూదా రాజ్యం మీదికి రాబోతున్నారు అన్న ఏదైతే ఆ సంగతి తెలిసిందో ఇతను భయపడిపోతున్నాడు. ఎందుకు భయపడిపోతున్నాడంటే, ఈ రాజు మంచివాడు కాదు. ఏ రాజు? యూదులను పరిపాలిస్తున్న ఆహాబు రాజు ఇతను మంచివాడు కాదండి. ఇతను ఎవరంటే, ఇతను మనుషులను నమ్ముకొని విగ్రహ ఆరాధన చేస్తున్న రాజు అండి. ఇతను, మళ్ళీ చెబుతున్నాను, ఇతను మనుషులను నమ్ముకొని విగ్రహ ఆరాధన చేస్తున్న రాజే ఈ ఆహాబు రాజు. అప్పుడు ఏం జరిగిందంటేనండి, ఇతను ఏం చేశాడంటే, ఆ తర్వాత ఈ సిరియా రాజు, ఇశ్రాయేల్ రాజు నా మీదికి రాబోతున్నారు అని ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటే, ఇదిగోనండి అషూరు రాజు దగ్గరికి వెళ్ళాడు హెల్ప్ కోసము. అయ్యా, నా కానుక తీసుకో, నా ధనం తీసుకో, ఇదిగో అది తీసుకో, ఇదిగో వీళ్ళు నా మీదకి రాబోతున్నారు, ఇదిగో నాకు హెల్ప్ కావాలి, నీ సహాయం కావాలి అని ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటే, అషూరు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఈ రాజు ఎలాంటి వాడో తర్వాత చదువుకుంటే 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు గల వాక్య భాగాలు తర్వాత మీరు చదువుకోండి. ఈ పరిస్థితుల్లో, ఈ సందర్భంలో ఇతను భయపడిపోతున్నాడు. ఇతను ఆహాజు రాజు భయపడిపోతుంటే దేవుడు చూసి తన ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త పేరే యెషయా గారిని పంపించాడు. నా కుమారుడు భయపడుతున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళు. ఒకవైపు దేవుణ్ణి నమ్మకపోయినా, ఒకవైపు దేవుని మీద ఆధారపడకపోయినా, ఎందుకంటే దేవుని మీద ఆధారపడని వ్యక్తి భయపడతాడు, దేవుని మీద ఆధారపడే వ్యక్తి అసలు దేనికి భయపడడు. ఆ తర్వాత అండి ఇతను దగ్గరికి యెషయా ప్రవక్తను పంపించాడు. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా 1వ వచనంలో నుంచి మీకు అంతా కనపడుతుందండి. ఇప్పుడు మనం అందరం కూడా 3వ వచనం దగ్గరికి వద్దాం. 3వ వచనం చదువాం. అప్పుడు యెహోవా కాలువ కడకు పోయి అతనితో ఇలాగు చెప్పుము, భద్రము సుమి, నిమ్మలించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలకు అనగా రెజీనును రెమెల్య కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవియ నీయకుము. ఎందుకయ్యా భయపడుతున్నావు ఆహాజు? వాళ్ళేదో నీ మీదికి రాబోతున్నారని నువ్వు ఎందుకు భయపడుతున్నావు? వాళ్ళు ఏమంటున్నాడంటే, కొయ్యమంటే దాని అర్థం ఏంటంటే, ఇక ఆ కట్టెలు లాస్ట్కి వచ్చాయి మండడానికి. కొనమంట అంటాం కదండి, కొనమంట. ఆ కొనమంట మండిన తర్వాత ఏమైపోతాయి అంటే, ఆ మంట అనేది ఆరిపోతుంది. ఇదిగో నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని చెబితే తర్వాత కంటిన్యూ చేయండి సార్. 5వ వచనము, సిరియా ఎఫ్రాయిము రెమెల్య కుమారుడును నీకు కీడు చేయవలనని ఆలోచించుచు మనము యూదా దేశం మీదికి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టబియేలను వాణ్ణి కుమారుణ్ణి చెప్పుకొనిరి. అయితే ప్రభు అయిన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలవదు. వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారంటే, ఆహాజు రాజు అనేటోడు మనకు అనుకూలంగా లేడు గనక అతన్ని తొలగించి మనకు అనుకూలమైన రాజును పెట్టుకుందాం అని ప్లాన్ చేశారు. అయితే దేవుడు అంటున్నాడు తన ప్రవక్తను పంపించి, అది
నిలవదు. అది నిలవదు. ఆహాజు అది నిలవదు. చదువు సార్. రెజీను రాజు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. షోమ్రోను ఎఫ్రాయిము రాజధాని. షోమ్రోనుకు రెమెల్య కుమారుడు రాజు. మీరు నమ్మక ఉండిన ఎడల స్థిరపడక యుందురు. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఎవరైతే నీ మీదికి రాబోతున్నారో అసలు ఆ రాజ్యాలు ఉండవు. నీవు నమ్మకపోతే స్థిరపరచబడక యుందువు. నమ్మితే స్థిరపరచబడతావు, నమ్మకపోతే స్థిరపరచబడకవు. అసలు అవి ఉండవు. వాళ్ళు నీ మీదకి రావాలని ప్లాన్ చేస్తున్నారు. అవి ఏది నిలవదు. అది ఏది నిలవదు అని ఎంత చెప్పినా ఈయనకు దేవుని మీద నమ్మకం లేదు. యూదా రాజుకు, ఆహాజు రాజుకు దేవుని మీద నమ్మకం లేదు కనుక ఎన్ని చెప్పినా నమ్మటం లేదండి. ఎందుకంటే దేవుడి మీద నమ్మకం లేని వాడికి ఎన్ని చెప్పినా నమ్మడండి. ఎందుకంటే ఇతను విగ్రహాలను పూజిస్తున్నాడు. ఈ పిల్లలను అగ్నిగుండం దాటిస్తారు కదండి, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆ కానాను దేశంలో నుంచి దేవుడు వెళ్ళగొట్టిన ప్రజలు ఏ కార్యక్రమాలు అయితే చేశాడో ఆ కార్యక్రమాలు చేస్తున్నాడు. దేవుని మీద డిపెండ్ అవ్వటం లేదు గనక ఇతను నమ్మటం లేదు. ఆ తర్వాత ఏం జరిగిందని మనం చూడగలిగితేనండి 10వ వచనము, ఆహాజునకు ఈలాగు సెలవిచ్చాను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము. ఆహాజు ఇంకా నువ్వు నమ్మటం లేదు కదా, అయితే ఒక సూచన అడుగు, ఒక సైన్ అడుగు దేవుణ్ణి అని అంటే, అది పాతాళ లోకమంతా లోతైన సరే, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనను సరే, ఆహాజు నేను అడగను, యెహోవాను శోధింపనని చెప్పగా. దేవుడేమో సూచన అడగమంటే ఈయన అంటున్నాడు దేవుని మీద నమ్మకం లేదు కనుక నేను అడగను అంటున్నాడు. ఏంటండి, దేవుడేమో ఒక సూచన అడగయ్యా, వాళ్ళు నీ మీదికి రారు, వచ్చినా అది నిలవదు, ఆ రాజ్యాలు ఉండవు, నీకేదైనా సూచన కావాలంటే నేను చూపిస్తానని దేవుడు అంటుంటే ఈయన అంటున్నాడు దేవుణ్ణి నేను శోధింపను అంటున్నాడు. ఎందుకంటున్నాడంటే దేవుని మీద నమ్మకము లేని వ్యక్తి, దేవుణ్ణి ఆశ్రయించని వ్యక్తి, అషూరు రాజును ఆశ్రయించిన వ్యక్తి అండి ఇతను. ఆ తర్వాత అప్పుడు నువ్వు అడగటం లేదు కదా, నువ్వు నమ్మటం లేదు కదా, అప్పుడు దేవుడు అంటున్నాడు, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుణ్ణి కూడా విసిగింతురా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడు. ఎందుకంటే ఈయన అడగటం లేదు, ఈ ఆహాజు రాజు సూచన అడగటం లేదు గనక. ఎందుకంటే దేవునికి కూడా ఓర్పు ఉంటుందండి. ఎంతకాలం అని చెబుతాడండి, ఎన్నిసార్లు అని చెబుతాడండి. ఆయన దీర్ఘశాంతానికి కూడా ఒక టైం ఉంటుంది. అది ఇక ఓర్చుకున్నాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇక నువ్వు అడగవు గనక నేనే నీకొక సూచన చూపుతాను. ఏంటా సూచన అంటే, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడును. అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడును. ఇక్కడ కన్యక అన్న పదానికి అర్థం ఏంటంటే, ఏ యంగ్ ఉమెన్, యవ్వనస్తురాలు. మరొక మీనింగ్ ఏంటంటే క్రొత్తగా పెళ్ళైన స్త్రీ. ఇక్కడ కన్యక అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ ఆల్మా అన్న పదాన్ని ఉపయోగించాడు హెబ్రీ భాషలో. ఆల్మా అన్న పదాన్ని ఉపయోగించాడు. ఆ పదానికి అర్థం ఏంటంటే యవ్వన స్త్రీ, లేదంటే క్రొత్తగా పెళ్ళైన స్త్రీ. ఆ కొత్తగా పెళ్ళైన స్త్రీకి ఏ పదాన్ని అయితే ఉపయోగించారో హెబ్రూ బైబిల్లో ఆల్మా అన్న పదాన్ని, అదే ఇక్కడ కూడా కన్యక అన్న పదం దగ్గర ఇక్కడ కూడా ఉపయోగించాడు. ఇప్పుడు అంటున్నాడు, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడును. అంటే దాని అర్థం ఏంటంటే, ఇదిగోనండి ఇక్కడ ఈ ప్రవచనాన్ని ఏమన్నారు అంటే డ్యూయల్ ప్రాఫెసీ అన్నారు. డ్యూయల్
ప్రాఫసీ అన్నారు. అంటే ఈ పదం ఇక్కడ ఎందుకు ఉపయోగించాడు అంటే, ఇదిగోనండి ఇక్కడ దేవుడు ఎందుకు ఉపయోగిస్తున్నాడంటే, ఇదిగో వాళ్ళ మీదికి శిక్ష రాబోతుంది, వాళ్ళ మీదికి శిక్ష రాబోతుంది. నేను ఆ రెండు రాజ్యాలు, ఒకటి ఇజ్రాయేలీలు, రెండవది సిరియన్లు. ఇజ్రాయేలీలు సిరియన్లు నేను శిక్షించబోతున్నాను. దానికి సూచన ఏంటంటే ఇమ్మానుయేలు పుడతాడు, ఇమ్మానుయేలు పుడతాడు. ఇక్కడ చెప్పబడిన అర్థం ఏంటంటే, యెషయా గారి భార్య, ఆ భార్యకు పుట్టబోయే ఆ కుమారుడు పెరిగి పెద్దయ్యే లోపు, అతను ఇదిగోనండి అతనికి తెలివచ్చే లోపు ఈ రెండు రాజ్యాలు ఉండవు, ఈ రెండు రాజ్యాలు ఉండవు అన్న సూచన చెప్పడానికే కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడును. ఇమ్మానుయేలు అంటే నేను మీ రాజ్యానికి తోడుగా ఉంటాను, ఆ రాజ్యాలను నేను శిక్షిస్తాను అని చెప్పడానికే ఇమ్మానుయేలు అనే పదం వాయబడింది. ఇక రెండో పదాన్ని కూడా మీరు చూడగలిగితే 8వ అధ్యాయము 8వ వచనం అదే మరి మనం చూడగలిగితేనండి, 8వ అధ్యాయము యెషయా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో కూడా అవి యూదా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును, అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలు, ఇక్కడ ఇమ్మానుయేలు అంటేనండి, ఇక్కడ ఇమ్మానుయేలు అంటే యూదా దేశము. గుర్తుంచుకోండి, ఇంతకుముందు ఎఫ్రాయిము అంటాడు. ఇజ్రాయెల్ రాజ్యాన్ని ఏమన్నాడు అంటే ఎఫ్రాయిము అని సంబోధించాడు. ఇక్కడ యూదా రాజ్యాన్ని ఏమంటున్నాడు అంటే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పినప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటను వ్యాపించును. ఒక పక్షి తన పిల్లలను ఏ విధముగా అయితే రెక్కలు విప్పి కప్పి ఏ విధంగా అయితే కాపాడుతుందో, ఇదిగో ఇమ్మానుయేలు యూదా రాజ్యమా, నేను మీ దేశాన్ని ఒక పక్షి తన పిల్లలను కాపాడినట్లుగా నేను కాపాడుతున్నాను. నా రెక్కలు మీ దేశము చుట్టూ వ్యాపించాయి, మీ దేశము చుట్టూ వ్యాపించాయి. అంటే నీ మీదికి శిక్ష రాదు అని చెప్పడానికి ఇక్కడ కూడా వాడబడిన పదమే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే నీ దేశం మీదికి ఎంతమంది రాజులు వచ్చినా, ఒక సిరియా రాజు కావచ్చు, ఒక ఇజ్రాయెల్ రాజు కావచ్చు, ఎవరు వచ్చినా ఇదిగో ఒక పక్షి తన పిల్లలను కాపాడినట్లుగా నేను మిమ్మల్ని కాపాడతాను, మీకు తోడై ఉంటాను, వాళ్ళను నేను శిక్షిస్తాను. అదే అర్థం వచ్చేటట్లుగా ఇక్కడ కూడా ఆ మాటే చెప్పబడింది. ఇది రెండోది. అయితే మూడో సంగతి కూడా మీరు చూడగలిగితేనండి, అదే 10వ వచనం కూడా మనం చదువుకుందాము. 10వ వచనం కూడా మనం చదువుకుందాము. ఆలోచన చేసుకొనినను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలవదు, దేవుడు మాతో ఉన్నాడు. ఏ అషూరు రాజు దగ్గరకైతే నువ్వు వెళ్ళావో ఆ అషూరు రాజుతోనే నేనేం చేస్తాను అంటే ఈ ఇద్దరిని నేను అతనికి అప్పగిస్తాను. అందుకే మీరు చూడగలిగితే ముందుగా ఈ సిరియన్లను ఆయన ఏం చేశాడంటే ఆక్రమించాడు, సిరియన్లతో యుద్ధం చేసి గెలిచాడు. ఆ తర్వాత ఇశ్రాయేళ్లతో కూడా యుద్ధం చేసి గెలుస్తాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఇజ్రాయేలు రాజ్యాన్ని అషూరు చెరలోనికి తీసుకొని వెళతాడు ఈ అషూరు రాజు. అందుకే అంటున్నాడు, ఏ అషూరునైతే నువ్వు ఆశ్రయించావో అతని ద్వారా నేను నిన్ను, నీ దేశాన్ని నేను కాపాడుతాను. అందుకే అక్కడ వ్రాయబడిన పదమే దేవుడు మాతో కూడా ఉన్నాడు. దేవుడు మాతో కూడా ఉన్నాడు అంటే నేను మీ దేశాన్ని మీకు తోడయుండి నేను కాపాడుతాను. మొత్తం మీద పాత నిబంధనలో ఎందుకు రాయబడింది అంటే ఇదిగోనండి, మీకు తోడయుండి మీ మీదికి వచ్చే వారిని శిక్షిస్తాను అన్న అర్థం వచ్చే విధంగా పాత నిబంధనలో ఇమ్మానుయేలు అనే పేరు వ్రాయబడింది. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దాని అర్థం మళ్ళీ మారిపోయింది. ఇప్పుడు ఈ ప్రవచనం ఏదైతే ఉందోనండి, ఇది అక్కడ నెరవేరాలి,
తర్వాత ఈ ప్రవచనం చెప్పి యేసుక్రీస్తు వారికి ఈ ప్రవచనానికి ఎన్ని వందల సంవత్సరాలు అంటే 700 సంవత్సరాలండి. ఆ తర్వాత అప్పుడు నెరవేరింది. 700 సంవత్సరాల తర్వాత కూడా ఈ ప్రవచన నెరవేర్పు అనేది మనం చూస్తున్నాము. ఇప్పుడు కొత్త నిబంధనలో మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం చదువమ్మా. ఇదిగో కన్యక గర్భవతి అయి అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అను పేరుకు భాషాంతరమున్న దేవుడు మనకు తోడని అర్థము. ఇక్కడ కన్యక అన్న పదం దగ్గర ఏ పేరు, ఇక్కడ ఏ పదం వ్రాసాడంటే ఫర్తోనోస్ అనే పదాన్ని పర్తోనోస్ అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించాడు. ఇక్కడ పర్తోనోస్ అనే పదానికి అర్థం ఏంటంటే ఆమె నిజంగా కన్యక. ఇక్కడ కూడా వర్జిన్ అని ఉంటుంది, అక్కడ కూడా వర్జిన్ అని ఉంటుంది. కానీ ఇక్కడ ఈ కన్యక అన్న మాట దగ్గర ఇక్కడ అర్థం ఏంటంటే ఆమె పురుషుణ్ణి ఎరగనిది అని ఇక్కడ అర్థము. అక్కడేమని అర్థం వచ్చింది పాత నిబంధనలో? ఏ యంగ్ ఉమెన్ అన్నాడు. రెండవది క్రొత్తగా పెళ్ళైన స్త్రీ అని వాడబడింది. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఈమె పురుషుణ్ణి ఎరుగని స్త్రీ అని ఇక్కడ వర్జిన్ అన్న పదాన్ని ఇక్కడ కూడా ఉపయోగించాడు. అయితే ఇక్కడ ఇమ్మానుయేలు అన్న పేరుకు అర్థం ఏంటంటే ఇదిగో దేవుడు మనకు సదాకాలము తోడుగా ఉంటాడు. ఇక్కడ పేరుకు అర్థం ఏంటండి? దేవుడు మనకు సదాకాలము తోడుగా ఉంటాడు. అక్కడ అర్థం ఏంటి? ఇమ్మానుయేలు అన్న పదానికి అక్కడ దేవుడు మీకు తోడుగా ఉండి మీ మీదికి వచ్చే వారిని శిక్షిస్తాను అన్న అర్థం వచ్చేటట్టుగా అక్కడ వ్రాయబడితే ఇక్కడికి వచ్చేసరికి అంటున్నాడు ఇమ్మానుయేలు అంటే నేను మీకు తోడుగా ఉంటాను, నేను మీకు తోడుగా ఉంటాను. ఆ మాట మీరు చూడగలిగితే దయచేసి మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 28, 20 చదవమ్మా. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతినో వాటన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని చెప్పాను. ఇక్కడ మనం చూడగలిగితే ఇక్కడ ఇమ్మానుయేలు అన్న పదానికి అర్థం ఏంటంటే సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను, సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. ఇప్పుడు నేను అడుగుతానంటే ఇప్పుడు మనతో ప్రభు ఉన్నాడా? చెప్పండి అమ్మా. నేను అడుగుతున్నాను ప్రశ్న. ఇప్పుడు మనతో మరి సదాకాలం అన్నాడు కదా, 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, ఆయన శిలువ మరణం పొందాడు, తర్వాత పరలోకానికి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడా? ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు అంటే మీ చేతిలో ఉన్న వాక్యమే దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అంటే దేవుడు యేసుక్రీస్తు వారు వాక్య రూపములో ఇప్పుడు మనకు తోడుగా ఉన్నాడు. తర్వాత చనిపోయిన తర్వాత కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు. అందుకే ఆయన అంటున్నాడు ఇదిగో ఇమ్మానుయేలు అన్న పదానికి అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు. ఎంతకాలం ఉంటాడంటే సదాకాలము నేను మీకు తోడుగా ఉంటాను. చివరిగా 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం ఉంటుందండి. 2వ వచనాన్ని చదువుకొని మనము ముగింపులోనికి వెళ్ళిపోదాము. 2వ యోహాను పత్రిక, యోహాను గారు రాసిన 2వ పత్రిక 2వ వచనాన్ని చదువుకుందాం. నేను మాత్రమే గాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము. సత్య ప్రేమలు మనయందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి
తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు నొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. ఎప్పటి వరకు తోడగును అంటే ఇదిగోనండి, యుగ సమాప్తి వరకు యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో ఈ భూమి మీదకి వచ్చేంత వరకు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. నేను అర్థమైందా అనుకుంటున్నాను. అర్థమైంది కదండి అంశము? అడుగుతున్నాను, ఎన్నిసార్లు ఇమ్మానుయేలు అనే పదం రాయబడింది పాత నిబంధనలో? 3 సార్లు, క్రొత్త నిబంధనలో ఒక్కసారి. పాత నిబంధనలో చెప్పబడిన అర్థం వేరు, క్రొత్త నిబంధనలో చెప్పబడిన అర్థం వేరు. పాత నిబంధనలో వారిని నేను శిక్షిస్తాను, నీకు తోడుగా ఉంటాను అని చెప్పడానికి ఇమ్మానుయేలు అనే పదం వాడాడు. క్రొత్త నిబంధనలో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటాను అని చెప్పడానికి ఇదిగోనండి ఇమ్మానుయేలు అనే పదం వాడాడు. ఇప్పుడు మనం చూడగలిగితే గడచిన నెల రోజులంతా కూడా మనల్ని దేవుడు కాచి కాపాడాడు. అందుకే నేను చెబుతున్నాను, గడచిన నెల ఒక 10 గంటలు దేవునికి మీరు ఇచ్చారేమో, లేదంటే ఒక 20 గంటలు దేవునికి మీరు ఇచ్చారేమో. ఈ డిసెంబర్ మాసంలోనైనా నేను ఎక్కువ సమయాన్ని నేను దేవునికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే, నీకు ఆయుష్నిచ్చి, నీకు ఆరోగ్యం ఇచ్చి, నిన్ను కాపాడిన దేవునికి నువ్విచ్చే టైం ఎంత? అదేందో లేటుగా రావటం, తొందరగా వెళ్ళిపోవటం ఇంటికి మనం. అంతేనా కదా? ఆరాధన మనం 10 అన్నప్పుడు 11 గంటలకు వస్తున్నారు, 12 గంటలకు వెళ్ళిపోతున్నాం. అంటే ఎంత టైం కూర్చుంటున్నాము? కాబట్టి ఈ నెలైనా, కనీసం ఈ మంత్ అయినా దేవుడు నాకు ఒక వారానికి 168 గంటలు నాకు ఇచ్చినప్పుడు, ఆ దేవునికి నేను ఈ వారంలో ఎన్ని గంటలు నేను ఇస్తున్నాను? ఒక నెలకు 672 గంటలు దేవుడు నాకు ఇచ్చినప్పుడు, ఒక నెలలో దేవునికి నేను ఎన్ని గంటలు ఇస్తున్నాను? ఇవన్నీ కూడా మీరు క్యాల్కులేట్ చేసుకోండి. కనీసం ఈ నెల నుంచైనా ఈ సత్యం గ్రహించిన మనము, నాకు తోడుగా ఉండే దేవునికి నేను సమయం ఇవ్వాలి అని సమయం ఇద్దాము. దేవుడు మీకు సదాకాలము తోడుగా ఉండి మీ కోరికలు ఆయన సిద్ధింపచేసి, మీ యొక్క ఆలోచనలు యావత్తును సఫలము చేసి, దేవుడు మీ ప్రార్థనలన్నీ సఫలము చేయును గాక. ఆమేన్.